సార్ ఒక్కరు అడిగితే మీరు ఒక విషయం గమనించాలి, మీరు తప్పుగా విన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం, ఒకవేళ అది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే వచ్చుండొచ్చు, కానీ ఒక్క మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్, చెప్పనే ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే ముస్లిమ్స్ మీద, ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచన తప్పు. ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను. ఒకవేళ ఏదన్నా ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తామా? పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం. పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాం. దేశం కాడికి వచ్చేసరికి మతం లేదండి. దేశం కాడికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు. పాకిస్తాన్ వాడు ఒకవేళ అటువైపు నుంచి క్రైస్తవుడే వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన, మన దేశ భద్రతకి ఏదైనా ఆటంకం అవ్వాలంటే సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కుర్రాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు. అది చెప్పాలనుకున్నాను. దయచేసి నేను చెప్పే విధానంలో బై మిస్టేక్ లో మాట్లాడటం టంగ్ స్లిప్ అయింది. దయచేసి ఈ విషయంలో క్షమించండి. చెప్పండి. ఎవరు కూడా ఎటు పొలిటికల్ గానీ ఏది కూడా క్రైస్తవ వైపు నిలబడలేదు, ఎవరు మాకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా. మరి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చనిపోయినా, ఏ మతం వ్యక్తి చనిపోయినా కూడా 1-2 రోజులకే వదిలేశారు. కానీ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది మత కలహాలు అవ్వకూడదు, అసలు నిజాలు ఏంటి అని చెప్పి దాదాపు 1 నెల రోజుల పాటు కృషి చేసి 400 పైగా సీసీటీవీ ఫుటేజ్లు బయటికి రిలీజ్ చేసి ఇది జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి కూడా అందరికి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ నిజంగా మీ వైపు లేరంటారా గవర్నమెంట్? విషయం చెప్తాను. మత కలహాలు జరుగుతాయా? క్రైస్తవులు ఎప్పుడైనా వినండి ప్లీజ్, మీరు అడిగారు నాకు అనుమానం ఉందని చెప్పాను. వినండి తల్లి, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నన్ను ఆన్సర్ చెప్పలేవాలి కదా. నేనేమంటానంటే భారతదేశ చరిత్రలో క్రైస్తవులు దాడి చేసిన ఏదైనా ఒక సందర్భాన్ని చూపించండి. ఏదైనా 3-4 రోజుల్లోనే ఆగిపోతుంది అన్నారు కదా. 1 నెల రోజులుగా క్రైస్తవులు అడుగుతున్నారు, ఎక్కడైనా ఒక బస్సు మీద రాయబడ్డదా ఏమైనా ఉంటే ఒక ఫుటేజ్ చూపించండి. ఏ పెట్రోల్ బంక్ అయినా నిప్పు పెట్టారా చూపించండి. ఏ ఎమ్మెల్యేనైనా గెరావ్ చేశారా చూపించండి. ఎవరు మేము చేయమండి అట్లాంటి పనులు. ఆ దిక్కుమాలిన పనులు చేసే సంస్కృతి క్రైస్తవులకు ఉండదు. ఫస్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, మహాసేన రాజేష్ కూడా అతని అభిమానులు ఇదే అన్నారు. ఏమన్నారంటే మత కల్లాలు జరగకుండా అడ్డుపడి, అసలు మత కల్లాలు చేసేదే ఒకటి. ఫస్ట్ ఏ క్రైస్తవుడు చేశాడు, ఎక్కడ చేశాడు చూపిండి, ఒక ఉదాహరణ చూపిండి, నాకు లేచి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఫలానా క్రైస్తవుడు ఎవరు? ఏది నిజాలమ్మా? ఏది నిజం? వినండమ్మా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఆయన కడుపులో మందే లేదు అని చెప్పారు. రాజేష్ మహాసేన ఎవరు ఆయన తాగిండు అని చెప్పడానికి? ఆయన చూసాడా? గ్లాస్ లో ఏమన్నా మందు పోసాడా? సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరినైతే ప్రవీణ్ పగాల అంటున్నారో అసలు అది రాంగ్ ఫుటేజ్ అని ఒక ఛానల్ చెప్పింది కదమ్మా. ఎవరు? నేను పోలీస్ నన్ను ఐజిన్ చేయమా, నేను మాట్లాడుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఎవరికి అమ్మ నేను ఒక విషయం చెప్తాను. అక్కడ చనిపోయిన వ్యక్తిని చూసాను, ఆ మనిషి ఏ స్థితిలో చనిపోయి పడిపోయి ఉన్నాడో చూసాం. మీరు దాదాపు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారన్నారు కదా. మిమ్మల్నే ప్రశ్న అడుగుతున్నాను, 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ లో మందు కొనుక్కోవడానికి లిక్కర్ షాప్కే వెళ్ళాడు తప్ప అన్నం తినడానికి ఏ హోటల్కి వెళ్ళలేదమ్మా. హైదరాబాద్ లో బయలుదేరిన వ్యక్తి రాజమండ్రికి వచ్చే వరకు మందు తాగుతూనే వచ్చాడా? ఒక చోట క్వార్టర్ కొనుక్కొని తాగాడు, ఒక చోట ఏమంటారు బ్రాంతి కొనుక్కొని తాగాడు, ఇంకో చోట బీర్ కొనుక్కొని తాగాడు. ఎవడైనా తాగుబోతు సహోదరులు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పండి, అది సాధ్యమేనా? ఎవరైనా తాగితే ఒక బ్రాండ్ తాగుతారు, ఇన్ని బ్రాండ్లు దారి పొడుగునా తాగుకుంటూ వస్తారు. సరే తల్లి, ఒకవేళ ఇది కూడా వాస్తవమే అనుకుందాం. రామవరపాడు జంక్షన్ లో ఆ మనిషి 4 గంటలు అక్కడే ఉన్నాడు అని చెప్పారు కదా. 4 గంటల సమయంలో మనిషి పడిపోయి స్పృహలేని స్థితిలో ఉంటే తలకుండే హెల్మెట్ తీరా, ముఖానికుండే మాస్క్ తీరా, ముఖం మీద కొన్ని నీళ్లు చల్లరా? అక్కడ ఉండే ఆ ఎస్ఐ సుబ్బారావు గారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు? ఆయన తాగలేదు అని చెప్పారు. ఎవరు? ఆయన తాగలేదని చెప్పారు కదా. మా అదెందుకు వినపట్లేదు మీకు? అసలు ఆయన తాగలేడు అని చెప్పారు కదా ఎస్ఐ సుబ్బారావు గారు.
హైదరాబాద్ లో తాగడం మొదలుపెట్టిన మనిషి రామవరపాడు దాకా తాగొస్తా ఉంటే ట్రాఫిక్ ఎస్ఐకి అర్థం కదా ఆయన ఏమన్నా తాగాడా అని అడిగితే మీ మీడియా సంస్థలు అడిగితే ఆయన తాగిలేడండి, ఆయన చాలా గౌరవప్రదంగా ఉన్నాడు అని చెప్పారు. మరి అదెందుకు సాక్ష్యంగా తీసుకోరు మీరు? మరి ఇంకొక వ్యక్తి కూడా ఎంత తీసుకున్నాడు, ఎంత కట్టారు అని కూడా చెప్పారు కదా, మరి అది కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? ఇప్పుడు అమ్మా ఏమన్నా ఏ అయ్యా ఏదో అంటావు టెక్నాలజీ నాకు పెద్దగా తెలియదు. ఏ అయ్యా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, బార్ షాప్ లో ఉన్నట్లుగా ఒక వీడియో చూపించడం మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? అది పెద్ద విషయమా? అది పెద్ద విషయమా? ఇన్ని 15 గంటల జర్నీలో ఎక్కడైనా మాస్క్ తీసిన ఆ మనిషిని చూపిండి అని అడుగుతున్నాను. అరే ఉబ్బకి చచ్చిపోతారు కదమ్మా, ఉబ్బకి చచ్చిపోతారు కదా. ఈ 15 గంటల జర్నీలో ఎక్కడా మాస్క్ తీయలేదు, కానీ చచ్చిపోయిన చోట మాత్రం మాస్క్ జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టాడు. బండి మీద ఉన్నటువంటి వ్యక్తి ముందు కింద పడితే బండి బాలకృష్ణ రేంజ్ లో లేచి మీద పడ్డదట. అబ్బా, చెప్పేవాడు షేక్స్పియర్ అయితే వినేవాడు ఎర్రి పుష్పం అని. బండి బాలకృష్ణ లెవెల్లో వేసి మీద పడ్డదట. కళ్ళజోడు ఆడ బయలుపోద్దాం, నేను చచ్చిపోతే చచ్చిపోయాను కానీ కళ్ళజోడు బయలుపోవద్దని ఇక్కడ ఉండే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి చచ్చిపోయాడు కదమ్మా. మేము నమ్మాలి, అందుకే నమ్ముతున్నాం కదా తల్లి. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చిన కేసు పెడతారు, మళ్ళీ ఇదొక చికాకు మాకు. నమ్మేస్తున్నాం, యాక్సిడెంటే నమ్మేస్తున్నాం, కానీ అనుమానం మరి అదే కదా. నమ్మమని ఎవరో చెప్పనప్పుడు, నమ్మమని ఎవరో చెప్పనప్పుడు ఎవరమ్మా ఎవరున్నారు మాకు? ఎవరున్నారు మాకు? ఎవరున్నారు మాకు? ఎవరున్నారు మాకు? మా తరపున ఏ రాజకీయ పార్టీ మాట్లాడింది? ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు? మా తరపున ఏ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు? మా తరపున ఎవరు మాట్లాడారు చెప్పండి? ఒక్క కేఏ పాల్ గారు మాట్లాడారు. ఆయన ఎలా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు. హర్ష కుమార్ గారు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేసి బయటికి తీసుకుపోయి ఇంటికి గుడ్డలను జింపి తీసుకొచ్చారు. నిజమేనా కాదా? ఆ కొద్దో గొప్ప అనుమానం ఉంది అని మాట్లాడుతుంటే నాకు చేసిన సన్మానం కూడా చూశారు. ఇంకేం కావాలా? భయం సార్, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. నాకు చాలా భయం, నాకు 24 గంటల భయం కేసులంటే, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను సార్. ఇప్పుడు క్రైస్తవులు నాకు బాధమ్మా. ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి, ఒక్క నిమిషం మాట్లాడి దానికి సమాధానం చెప్తాను. ఎవరికి పట్టలేదు, నీకు ఒక్కడికే ఎందుకు పట్టింది అని అడిగారు ఆయన. నేనేమంటున్నానంటే, నేను వేరు సార్, నేను మీకు కష్టం వచ్చినా నేను అలాగే మాట్లాడతాను. నా మనసు ఊరుకోదు, నా పద్ధతి అది. నేను ఒక్కడ మాట్లాడమేంటి సార్? అభినయ్ మాట్లాడదా? ఇంకా అభినయ్ అరెస్ట్ చేయాలి, కేసు పెట్టారులేండి, మీకేం వదిలిపెట్టలే. ఆయనకు కూడా కావాల్సిన ఇచ్చారు, ఆయనకి రాజానగరంలో వచ్చినాయి ఆ నోటీసులు. ఆయన అరెస్ట్ చేస్తారు, వీకేఆర్ మీద కేసు పెట్టారు, హర్ష కుమార్ గారి మీద కేసు పెట్టారు, కేఏ పాల్ గారి మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టలేదు సార్? నేను ఒక్కడైనా కోన్కిస్కా గొట్టంగా నేనేమన్నా సార్ ఒక్కడనే అంటారు మీరు? ఎంతో మంది, కొన్ని లక్షల మంది క్రైస్తవులు కొట్లాడుతున్నారు ఇవాళ కూడా. ఈ సిస్టర్ ఒక మాట అడిగారు, జెసికా ప్రవీణ్ గారికి లేని బాధ మీకెందుకు అని. అమ్మా ఒక్క విషయం చెప్తాను, చాలా అమ్మా క్షమించమని అంటే ఒకటి చెప్తానండి, ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు కదా, జెసికా గారు హామ్ చేసిన వాళ్ళని క్షమించాలంటే, హామ్ చేశారంటే చంపారని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా. ఒకవేళ యాక్సిడెంట్ అని ఆవిడ నమ్మితే మరి బైక్ ని క్షమించమంటుంది ఆవిడ? కాదు కదా. ఎవరో దీని వెనక కుట్రకారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, నిందితులు ఉన్నారు, కాబట్టి వాళ్ళని బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం క్షమిద్దామనే కదా మాట్లాడేది. ఒక్క విషయం అమ్మా, 2 ఆడపిల్లలు, మీరు ఒక ఆడబిడ్డ, కట్టుకున్న భర్త చనిపోయినటువంటి స్థితి, చాలా బెదిరింపులు ఉన్నాయని వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని చెప్పారు. ఫ్యామిలీతో మేము మాట్లాడినట్టు ఆ బిడ్డని, తన పెద్ద బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ అన్న అనేక సందర్భాల్లో మాట్లాడారు. తనకి ప్రాణాపాయం ఉందని చెప్పారు. ఆ బిడ్డను తీసుకుని ఏప్రిల్ నెల 17వ తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి, వీసా కూడా రెడీ అయింది ఆ బిడ్డకి. అలాంటి స్థితిలో ఈయన చంపేశారు. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని, చిన్న బిడ్డ 4 ఏళ్ళు ఉంటాయమ్మా, వాళ్ళని కాపాడుకోవాలా? రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మిగతా వాళ్ళకి టార్గెట్ కావాలా? మీరేం చేస్తారమ్మా? మీరైతే ఏం చేస్తారు ఆవిడ ప్లేస్లో ఉంటే? ఆవిడ నిస్సహాయ స్థితిని వాడుకున్నారు తప్ప సాయం చేశారా? గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేశారమ్మా? పోస్ట్ మార్టం రిపోర్టు 2 వారాలు పట్టిందమ్మా. 2 వారాల తర్వాత ఇచ్చేంత ఏం జరిగిందమ్మా అక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సాయం చేసిందా? మసిపూసి మారేడికాయం చేసింది గవర్నమెంట్. ఎవరికి సాయం చేసింది? మేము అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం. అనుమానించొద్దా? ఎవరికి? నేను చెప్తాను వినండి. యాక్సిడెంట్ లో మనిషి చనిపోయిన చోట, యాక్సిడెంట్ అని అంటున్నారు కదా, ఆ మనిషి చనిపోయిన చోట
ఆయన మీద బండి అలాగే పడుకొని ఉంది, పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్ అట్లా జరగడం మేము ఎప్పుడు చూడాలి, అది మా అనుమానం అండి. మీకు రాలేదా? రోడ్డు మీద నుంచి ఒక బండి కింద పడితే మనిషి ఒక్కెళ్ళి పడతాడు, బండి ఒక్కెళ్ళి పడతాడు, కానీ బండిని మీద పడుకోబెట్టుకుంటారా? అది జరిగే పనేనా? అనుమానం వచ్చింది సార్. మరి మీకెందుకు రాలేదు నాకు తెలియదు, నాకైతే వచ్చింది చూసినప్పుడు. రెండో విషయం చెప్తున్నాను వినండి, రెండో విషయం చెప్తున్నాను. ఆ మనిషి చనిపోయినటువంటి స్థలం దగ్గర 2 కర్రలు, రక్తం అంటినటువంటి 2 కర్రలు పడిపోయి ఉన్నాయి. వాటిని దాదాపు 24 గంటల వరకు కలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంచనామా జరిపిస్తారా లేదా? మనిషి ఈ రోజు రాత్రిపూట చచ్చిపోతే రేపు రాత్రి వరకు కనీసం ఆ స్థలానికి ఒక రిబ్బన్ కూడా కట్టాల. సాక్ష్యాలు ఏమైపోవాలండి? మాకు అనుమానం ఉంది సార్. అంత పెద్ద ఆ హెల్మెట్ గురించి మీకు నేను బండి తోలను, పెద్దగా జావా హెల్మెట్ అంటారట, బస్ కింద పడ్డా పగలదంటారు. మాకెవరి మీద అనుమానం లేదు సార్. అది హత్య అన్న అనుమానం ఉంది. మీ మీద ఉందని నేను చెప్పలా, నా మీద ఉందని నేను చెప్పలా. అది హత్యలా కనపడుతుంది అని చెప్పాం. అంటే ఏమనాలి పోలీసులు? మీకు అనుమానాలు ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో చెప్తామన్నారు, కానీ ఆధారాలు పట్టరా అంటారా? మరి నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్ కూర్చోబెట్టినట్టు ఒక్కరోజు ఐజీ స్థానంలో నన్ను కూర్చోబెట్టండి, నేను పట్టుకొస్తా ఆధారం. రిక్వెస్ట్ చేసిన సార్ నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక 24 గంటల పాటు నన్ను ఐజీ స్థానంలో కూర్చోబెట్టండి దయచేసి. పోలీస్ డిపార్ట్మెంట్ కొంత నాకు సహకరించమని చెప్పండి, నేను పట్టుకొస్తాను ఆధారాలు ఏమన్నా ఉంటే. లేకపోతే అనవసరంగా అనుమానించానని క్షమాపణ అని చెప్తా కదా. పోలీస్ స్టేషన్ లోకి నన్ను తీసుకుని వెళ్తే కనీసం ఇంట్లో ఉన్న ఆడికి వస్తే కలవడానికి కూడా లోపలికి రాని గేంటేశారు. మామూలు పర్సన్ గా నాకు ఆధారాలు ఇస్తారమ్మా? క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి కార్యక్రమం క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మీద పోటీ చేస్తారు. పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, మేము అలా చెప్పలేం కదా. ఏమండి అమ్మా, నియోజకవర్గానికి ఒకళ్ళు నిలబడతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీరు కూడా నిలబడుతుంది కదా. ఎవరు? అవును, మీరు చూసారు కదా, అసలు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నాను కాదండి. నేను ఇప్పుడే ఉన్నాను పొలిటికల్ లో, ప్రత్యేకంగా పాలిటిక్స్ లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను, ప్రచార కమిటీ 3 ఏళ్లుగా ఉంటున్నాను. ఏమండి, పహల్గామ్ అటాక్ గురించి నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతాను. నా వీడియో మీరు చూడలేదా సార్? ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం నన్ను ఏమండి నన్ను వినండి సార్, చెప్పనీరా సార్? నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీకే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులైనట్టు కొంచెం మాట్లాడుతుంది. ఒక విషయం చెప్పనండి. ఇప్పుడు 26 మందిని చంపేశారు కదా 4 ఉగ్రవాదులు వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆ 4 అసలు భారతదేశంలోనికి రానిచ్చింది ఎవడు సార్? ఎట్టొచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? నన్ను అడుగుతారేంటి సార్? వాళ్ళని అడగండి. పెహల్గాం మీదకి వెళ్దామా? అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు. నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారా లేదా? మరి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మీ సీసీ కెమెరాలు లేకపోతే మీ అవి ఏమంటారు డ్రోన్లన్నీ ఏం చేశారు సార్? ఎక్కడైనా తాగి పడుకున్నాయా నాలాగా? ఇక నాకు తప్పలేదు సార్. ఒక్కసారి చంపేశారు సార్. ఉగ్రవాదానికి మతం ఏంటి సార్ అంటున్నా. మీకు విషయం చెప్తాను నేను, వినండి సార్. వాడు మూర్ఖుడు. మతం పేరు చెప్పి చంపిన వాడు ఉన్మాది. ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్మాదే, వాడు హిందువైనా ఉన్మాదే, వాడు ముస్లిం అయినా ఉన్మాదే. మీరు ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఎలా అంటగడతారు? ఎవరు? అంతే సార్. ఇప్పుడు MGBS బస్ స్టాండ్ దగ్గర అర్జెంట్ గా సెక్యూరిటీ పెట్టమనండి. ఎందుకంటే ఈ లైవ్ చూసిన తర్వాత క్రైస్తవులు అందరూ వెళ్ళి పడిపోతారు. అక్కడ న్యాయం కోసం అరుస్తుంటే రెచ్చగొడుతున్నట్లు కనపడుతున్నారు. ఏది మీరు ఏమంటారు? బతికినంతకాలం వాళ్ళ కాళ్ళు నొక్కమంటారా? ఎవరు మరి నిలబెడతారంటే మీకెందుకు కోపం వస్తుంది? మిమ్మల్ని నిలబడమన్నా? ఎవరు? క్రిస్టియన్స్ రెచ్చగొట్టం కాదు, మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా చెప్తా సార్. మా పార్టీతోనే పని ఉంది. మాకు ఒక్క పార్టీ మాట్లాడలేదు మా వాడికి న్యాయం జరిగినప్పుడు. పార్టీతో మీకే పని ఉంటుంది సార్. ఎవరు? క్రైస్తవులు మొత్తం కూడా ఇవాళ క్రిస్టియన్కి ఏం జరిగినా అది ఫ్యామిలీగానే ఉంటుంది. మీకేం జరిగినా వస్తాం మేము సార్. రేపొద్దున మిమ్మల్ని ఎవరో చంపుతారు సార్.
పలానా ఆడపిల్లతో అక్రమ సంబంధం ఉంది అందుకే చచ్చిపోయాడు అని చెప్తారు. మీ ఫ్యామిలీ వదులుతారా? మేము వస్తాం ఖచ్చితంగా, మేము వస్తాం సార్ ఖచ్చితంగా. ఒకవేళ ఆ కేసుని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చచ్చాడు అని మూసినా మేము వస్తాం మాట్లాడడానికి. రెచ్చగొట్టాం ఇది డెఫినేషన్ ఏమైనా ఉంటే చెప్పండి నాకు, కొంచెం అర్థమయ్యే చెప్తాను సార్. సార్ సార్ తల్లి ఒక నిమిషం, ఒక ప్రశ్న అన్నా, ఒక విషయం. కోర్టులను మాత్రమే నమ్ముతున్నాం. కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయవాదిని నమ్ముతాం, కోర్టులో పనిచేసే క్లర్కులు కూడా నమ్ముతాం సార్. మేము ఈ దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి రెండే కారణం, ఒకటి రాజ్యాంగం, రెండవది న్యాయ వ్యవస్థ. మేము బలంగా నమ్ముతాం. ఎవరు ఎవరు ఆంధ్ర కోర్టులో కేసు వేసాం సార్. కేఏపాల్ గారు కేసు వేశారు. ఆగస్టు నెలలో మళ్ళీ దానికి సంబంధించిన హీరింగ్ ఉంది. ఓడిపోయారు మీరెలా చెప్తారు? జైలు దగ్గరికి వెళ్ళి వచ్చాక ఏం నేర్చుకున్నారని అన్నారు. నాకు జైలు జీవితం చాలా నేర్పింది సార్. ఒక్కసారి జైలుకి వెళ్ళినా, ఒక్కసారి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళినా చాలా విషయాలు తెలుస్తాయి సార్. చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఏం తెలిసింది అని అంటే సార్, సైనింగ్ అథారిటీ లేని వాడు ఎంత గొప్పోడైనా సరే వాడి బతుకు కుక్క బతికే భారతదేశంలో అని నేర్చుకున్నాను నేను. సంతకం పెట్టే స్థానంలో మన వాళ్ళు ఉండాలి, సంతకం పెట్టే స్థానంలో మన వాళ్ళు ఉండాలి. అలా లేకపోతే మనకు న్యాయం జరగదు అని నేర్చుకున్నాను నేను. అధికారులు అన్యాయం చేసిన ఎదురు తిరిగి ప్రశ్నించడానికి మన శక్తి సరిపోదు అని నేర్చుకున్నాను నేను. పవర్ అంతా ఎక్కడుందో ఆ వైపుకి అడుగులు వేయాలి అని నేర్చుకున్నాను నేను. సమస్యకి అదే పరిష్కారం అని నేర్చుకున్నాను నేను. ఇంకేమంటారు? చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు జైల్లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు వినండమ్మా మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు లేరా? అంబేద్కర్ గారు జైల్లో ఉన్నారు లేరా? నేను చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అదే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఎవరికి? నాకంటే ఎక్కువ సంతోషం దొరికింది. మీరు కూడా 2 వారాలు వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి. మతాల గురించి చెప్పడం, ఈ రోజు ప్రభుత్వాలంతా కూడా వేరే వేరేగా మాట్లాడడం, అందరినీ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడం. నెక్స్ట్ మీరు ఒక అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా రిజైన్ చేశారని మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ మీరు పార్టీ పెట్టుకోవడానికి ఇదే తొలిమెట్టు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీని నుంచి మనం అది ఒట్టి ఆలోచన. ఇన్ని చెప్పిన అది నిజమైతే అదే మాట చెప్తాను. పార్టీ పెట్టి కాదమ్మా, ఒక నిమిషం సార్ అడిగాను. పార్టీ పెట్టడానికి నెలకి 25,000 ఈఎంఐ కట్టడానికి ఎట్లా అని ఆలోచించే వ్యక్తి. పార్టీ పెట్టి ఎక్కడ సంస్థ నడపాలా? బాగా ఇస్తారమ్మా. మీరు కూడా క్రైస్తవులందరూ ఫండ్స్ ఇస్తారు. మీరు కూడా ఇమీడియట్ గా క్రైస్తవుల తరఫున మాట్లాడండి, అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి. కావాల్సిన గెలుస్తానని ఒక్క నిమిషం. ఇప్పుడు ఓడిపోతే మీకు ఒక విషయం తెలుసో తెలీదు నేను చెప్తున్నాను. గెలిచిన వాడిని ఎంపీ అంటారు, ఓడిపోతే కంటెస్టెడ్ ఎంపీ అంటారు. ఏమన్నా తేడా ఉందా? ఎవరికి? కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది కదా సార్, కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది. నేను ఒక విషయం చెప్తాను సార్, దయచేసి వినండి. రొమ్ముల మీద పన్ను వేసినప్పుడు ఒక తల్లి గంగేలిను, ఆ తల్లి పేరు ఏదో అంటారు, గంగేలిను, కత్తి తీసుకొని రొమ్మును నరికింది. ఎందుకు సార్? నిరసన తెలియచేసింది. నిరసన తెలియజేస్తామని చెప్తున్నాను. నిరసన తెలియజేయడానికి ఇది ఒక పద్ధతి అంటున్నాను. అంతే. మీరు తెలియజేసే నిరసన ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్, పహల్గామ్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని రెచ్చగొట్టేలా ఉంటుందా లేదా సామరస్యంగా? అమ్మా, నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడుతుంది. వినండి దయచేసి. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేమందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేస్తాం. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కి దగ్గరలో ఒక 1 వీక్ ఒక 10 డేస్ ఈ టైంలోనే మీరు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనేం చేశాను? నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దని నాకు అర్థం కాలేదు తల్లి, క్షమించి. ఈ టైమే కాదు, ఏ టైం అయినా. పొద్దున అన్నం తిన్నాను, సాయంత్రం అన్నం తింటాను. మత విద్వేషాలు ఏం లేవమ్మా. ఇప్పుడు ఏంటో తెలుసా, చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. నిలబడుతున్నాను. నిలబడడానికి ముందు బజార్లో ప్రతిరోజు భర్త వాళ్ళ ఆవిడని బాగా తన్నేవాడట. ఆ తల్లి ఉంది కదా, ఆ తల్లి ఏడుస్తా ఉండేదట. ఏడుస్తా ఉంటే పోలీసులు వచ్చి ఒక రోజు అరెస్ట్ చేశారట ఆవిడ. ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అంటే, నువ్వు అరుస్తుంటే న్యూసెన్స్ జరుగుతుంది బజార్లో అన్నారట. అప్పుడు ఆవిడ అందంట, మా ఆయన తంతన్నాడుగా, ఆయన అరెస్ట్ చేయరా